తిరుమలలో వసంతోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాల్టితో సాలకట్ల వసంతోత్సవాలు ముగియనున్నాయి. ఇక నిన్న ఆలయంలో రెండో రోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగానే భూదేవి శ్రీదేవి సమేతంగా శ్రీనివాసుడు స్వర్ణ రథంపై ఊరేగారు. తిరుమల శ్రీవారికి నిత్యం ఏదో ఒక వైభవం జరుగుతోంది. ఇందులో భాగంగానే వసంత ఋతువులో ఏటా సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎండవేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదించారు అర్చకులు. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణ నడుమ మంగళవాద్యాల నడుమ స్వామివార్లకి అరాజోపచారాలు సమర్పిస్తూ 3 యుగమూర్తులకి ఏకకాలంలో వైభవంగా 4 తిరువీధులోత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. 3 రోజుల పాటు వైభవంగా సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువచ్చారు అర్చకులు. వసంతోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, నవ కలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. తర్వాత ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్య పాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటితో పాటు శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైకనస ఆగమోక్తంగా చేపట్టారు. వేడుకలో ఒక్కో క్రతువులో పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. తర్వాత స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడంతో లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, డిప్యూటీ ఈవో, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.